ఉద్యోగాలు ఇచ్చే స్థాయి నుంచి ఉద్యోగాలు వెతుక్కునే స్థాయికి వచ్చారు అంటే కారణం ఏంటి అని అందరూ అడుగుతూ ఉంటారు కదా. అత్త, ఎందుకలా మాట్లాడుతున్నావు? నేనేం మాట్లాడడం లేదమ్మా, ఉన్న మాట చెప్తున్నాను. అయినా అన్నీ ఉన్నప్పుడు అణిగి మణిగి ఉండాలి. ఎగిరెగిరి పడితే కర్మ ఇలాగే ఎగిరి తంతుంది. నందిని, ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు? మీ మేడం గురించే, మా వదిన గురించి. జాబ్ ప్రయత్నాలు చేస్తే ఫలించడం లేదంట. ఇంకా ఇప్పుడు పరిస్థితి చూస్తే ఇప్పట్లో జాబ్ దొరికేలా కనిపించడం లేదు. ఇవాళ కాకపోతే రేపు దొరుకుతుంది. ఇప్పుడేమైంది? ఏమవుతుంది? నాకేం కాదు, కాకపోతే ఇంటి ముందు ఇలా నీరసంగా కూర్చుంటే ఇంట్లోకి వచ్చే లక్ష్మీదేవి ఇంట్లోకి రాకుండా గేట్ దగ్గర నుంచి అటే వెళ్ళిపోతుంది. నువ్వు స్నానం చేయకుండా లేజీగా ఉంటున్నప్పుడే లక్ష్మీదేవి ఇంటి లోపలికి రావడం మానేసింది. మేడం ఉన్నారంటే ఆ లక్ష్మీదేవి మన ఇంట్లో కొలు ఉన్నట్టే. అయితే పూలు పసుపు కుంకుమ చల్లి పూజ చెయ్యి. నందిని, అతిగా మాట్లాడుతున్నావు. విక్రమ్, ప్లీజ్ విక్రమ్, నా వల్ల మీరు గొడవ పడకండి. తన అనే దాంట్లో నిజమే ఉంది. నేను ఇలా కూర్చొని ఉండడం కరెక్ట్ కాదు. సారీ నందిని. మీరెందుకు మేడం సారీ చెప్తున్నారు? మీతో అలా మాట్లాడడం నందిని తప్పు. నందిని, సారీ చెప్పు. బాగుంది సంబడం. నేనెందుకు సారీ చెప్పాలి? నేనన్నది కరెక్టే అని మా వదినే చెప్పింది. ఇంకెందుకు సారీ చెప్పడం? ఏ వదినా? రా రా భవాని. నీకుంటుంది చూడు.